చిన్న జిఆర్ స్వామి అనేటోడు జిఆర్ ట్రస్ట్ కింద వాడు సన్యాసి అని చెప్పుకునేటోడికి 1000 కోట్లు ఎందుకుంటాయి జిఆర్ ట్రస్ట్ కింద? స్వామి వివేకానంద కింద వేల కోట్లు లేకుండే కదా, ఆదిశంకరాచార్యుని దగ్గర వేల కోట్లు లేకుండే కదా, రమణ మహర్షి దగ్గర 1000 కోట్లు లేకుండే కదా. మరి చిన్నజీఆర్ స్వామి దగ్గర ఎందుకుంటాయి, పరిపూర్ణానంద దగ్గర ఎందుకుంటాయి, ఇప్పుడు చెప్తున్న స్వామి ఇప్పుడున్న మోడర్న్ స్వామిల దగ్గర ఎందుకుంటాయి 1000 కోట్లు? నువ్వు సన్యాసివి కదా, సర్వసంగ పరిత్యాగివి కదా, ఈ ప్రాపంచిక లోకాలకు సంబంధం లేని వ్యక్తివి కదా, ధర్మ ప్రచారం చేసేవాడివి కదా. హిందూ ధర్మం ప్రకారం ధర్మ ప్రచారం అంటే ఏం చేయాలి? సన్యాసి జీవితం ఎట్లుండేది? ఒక్క ఏక వస్త్రము, కాషాయ వస్త్రము, అదేవిధంగా కట్టె చెప్పులు తప్ప ఏమీ ఉండదు. అది కూడా ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే చెప్పులు ధరించేవారు. ఒక్క వర్షాకాలం మాత్రమే ఒక ప్లేస్లో ఉండేవారు నిజమైన సన్యాసులు. మిగతా కాలంలో ధర్మ ప్రచారం చేసేవారు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోయేవాళ్ళు, మళ్ళీ బ్యాక్ వచ్చేవారు కాదు. ఒక్క వర్షాకాలం తప్ప ఒక్క ప్లేస్లో ఎల్లకాలం ఉండేవారు కాదు. వాళ్ళు సన్యాసులు. మీరే సన్యాసులు. మీరు రాజకీయ నాయకుల యొక్క నల్లధనాన్ని తెల్లదనం చేస్తున్న వాళ్ళు, ప్రజలకి యొక్క ప్రజల్ని యొక్క అజ్ఞానాన్ని తీసుకుపోతున్న వాళ్ళు, ఒక సైంటిఫిక్ టెంపర్ లేకుండా చేస్తున్న వాళ్ళు మీరేం గాడి కొడుకు. మీరు దేశ ద్రోహులు. హిందూయిజం అందుకే హిందూయిజం వేరు, బ్రాహ్మణిజం వేరు. మూలవాసులు, ఆదివాసులు, ఈ దేశం సంబంధించిన ఇప్పుడున్న శూద్రులు అని చెప్తున్న వారు, ఇక్కడ మూలవాసులు మొక్కుకునేది హిందుత్వం. ఈ బాపనోడు తెచ్చింది సనాతన ధర్మము, ఆర్యము, బ్రాహ్మణిజం. అర్థమైందా? ఈ హిందూయిజాన్ని మొత్తం తీసుకొని వాడు యొక్క ఇది ఇప్పుడు వాడు ఆ బ్రాహ్మణిజంలో కలుపుకొని దీన్ని వాడు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి హిందూయిజంలోకి వెళ్ళి మూలవాసుల, ఆదివాసుల, శూద్రుల యొక్క హిందూయిజంలోకి వెళ్ళి ఈ బ్రాహ్మణుని వెలివేయాలి, అంటరానికి వారు చూడాలి. అప్పుడే హిందుత్వం బతుకుతుంది, బాగుపడుతుంది. అర్థమైందా? కాబట్టి వాడవడన జై శ్రీరామ్ అంటే మనం చెప్పాల్సింది జై పోలేరమ్మ, జై సమ్మక్క, జై సారలమ్మ, జై శివ, జై శక్తి. ఈ మూలవాసుల దేవుళ్ళనే మనం జై అనాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే. ప్లస్ రెండోది, హిందువులకి ఏం చేసిన, హిందువుల సంపద దోసుకున్నావు కదా, హిందువులకి ఏం చేసినావు మోడీ? కాబట్టి అట్లాంటి దోపిడీ మోడీకి ఎట్లా సపోర్ట్ చేస్తారు ఈ గాడిద కొడుకులు? మొన్నటిదాకా ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను వాజ్పేయిని ప్రధాని చేసిన అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు భార్య ఒక పబ్లిక్ పాలసీ కాకుండా వ్యక్తిగతంగా ఎంతో ఘోరంగా తిట్టినటువంటి వాడివి నువ్వు మోడీని, భార్యను వదిలేసిండు ఇంకా రకరకాలుగా. అట్లాంటిది ఇవాళ అదే మోడీని ఎట్లా పొగుడుతావు నువ్వు? ఇంత ఊసరవెల్లేశమా కదా? నీకంటూ పద్ధతి లేదా? నీకంటూ పాలసీ లేదా? వాట్ లెవెల్ యూ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు? నీకు తెలిసింది కుట్రలేనా? నందమూరి తారక రామారావు గారు వాస్ ఏ స్టేట్స్ మ్యాన్. ఇట్లా దిగజారలే ఆయన ఒక బలహీనతతోటి, ఆ యొక్క లక్ష్మీ పార్వతి అనే బలహీనతతోటి ఆయన నాశనం, ఆయనది పాపం. అది దానికి నువ్వు కరెక్ట్ వాడుకుని లక్ష్మీ పార్వతి అనేట ఆమె ట్రాప్ చేసి అతన్ని నాశనం చేయడానికే ఎవరు పంపించారు. కానీ ఏది ఏమైనా ఆ కారణం చూపెట్టి ఎన్టీ రామారావును తనంతటి తను చచ్చిపోయేటట్టు చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా. అంటే నీ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా? నీకంటే విలువలు లేవా? చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకుపోతారు? చచ్చిపోరా? వాజ్పేయి చచ్చిపోలేదా? మోడీ గారు చనిపోరా? చంద్రబాబు నాయుడు గారు చనిపోరా? చచ్చిపోయేటప్పుడు ఏం రాస్తారా? కీర్తి శేషులని రాస్తారు. శేషం ఏమైనా మిగిలిందంటే కీర్తి మాత్రమే. నువ్వు చేసిన మంచి చెడు. రాముని గుర్తుపెట్టుకుంటారు, రావణాసురుని గుర్తుపెట్టుకుంటారు. రాముడి కాలంలో రావణాసురుని కల్లా ఎంతో మంది మనుషులు బతికిర్రు, ఎంతో మంది వ్యాపారులు బతికిర్రు, ఎంతో మంది ధనవంతులు ఉండే. కానీ ఎవరిని గుర్తుపెట్టుకోలేదు సమాజం. అంటే నువ్వు చచ్చిపోయినాక నీ సంపద ఏమన్నా భూమి మీద మిగిలించుకోవద్దామంటే కీర్తి మాత్రమే. అందుకే వాడు కీర్తి శేషులు. శేషం ఏమన్నా ఉందంటే కీర్తి మాత్రమే అని రాస్తారు. ఫలానా వ్యక్తికి 100 ఎకరాల జాగుండే అని రాయరు, ఫలానా వ్యక్తికి 100 బిల్డింగ్లు ఉండే అని రాయరు. కీర్తి మాత్రమే శేషంగా ఉన్నది. అంటే నువ్వు చచ్చిపోయినాక నేను ఎంతమంది గుర్తు చేసుకుంటారు అనేది నీ ఆస్తి. అది గుర్తు చేసుకోవాలంటే నువ్వు చేసిన మంచి పనుల వల్ల ప్రజలకి మేలు కలగాలి. ప్రజల సొమ్ము దోసుకొని పొద్దుగాలు వేస్తే ఒక సిద్ధాంతం లేకుండా బతుకుతా అంటే చీమలు, పురుగులు మీకంటే 1000 రెట్లు అయ్యాం. కాబట్టి నేను ప్రజలకు ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే బీజేపీని కానీ బీజేపీ మద్దతు ఇచ్చే పార్టీలు బొంద పెట్టండి. ఓకే, ప్రజాస్వామ్యం బతకాలే. బీజేపీ ఈ 10 ఏళ్లలో నాశనం చేసింది. మీరు ఏదన్నా తీసుకోండి, హిందూ ముస్లిం తప్ప ఏముండదు బీజేపీ. కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ అని దుష్ప్రచారం చేయాలి, పొద్దుగాలు వేస్తే ఫేక్ ప్రచారం చేయాలి. అర్థమైందా మిత్రులారా? బీజేపీ వాడు 400 సీట్లు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? ఆయన 2/3 మెజారిటీ ఉంటేనే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చొచ్చు. అంబేద్కర్ గారు రాజ్యాంగమే రాయలేదని ప్రచారం చేస్తున్నారు.
కాబట్టి అంబేద్కర్ వాదులారా, ప్రజాస్వామిక వాదులారా, హిందుత్వం మీద ప్రేమ ఉన్న వాళ్ళారా, శూద్రులారా, మూలవాసులారా, ఆదివాసులారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, బీజేపీని కూకటి వేళ్లతో పీకి వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలకి బొంద పెట్టుదాం. ఓకే, అర్థమైందా? వాడు ఎవ్వరికి ఏం చేసింది లేదు, మొత్తం దేశ సంపద దోసుకున్నాడు, ట్యాక్స్ల రూపంలో కట్టింది దోసుకున్నాడు. మనం కట్టిందే కాదు, మన తాత ముత్తాతలు కట్టిన ట్యాక్స్ల ద్వారా కట్టినటువంటి సంస్థలన్నీ అదానికి ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. గుజరాతీ మిత్రులకి, అదానికి, అంబానీకి, వేదాంత స్టీల్కి. అదే నువ్వు వానికి 500 కోట్లకి ఇస్తున్నావు కదరా గాడిది. అది నేను 550 కోట్లకు ఇస్తామని జార్ఖండ్ ప్రభుత్వం అడిగింది, కేరళ ప్రభుత్వం అడిగితే అంటాడు, వేదాంత గ్రూప్కి అమ్ముతా అంటాడు. చట్టం ఉంది కాబట్టి నువ్వు ఫ్రీగా ఇవ్వడానికి చట్టం అనుమతించదు కాబట్టి 500 కోట్లకి ఇస్తున్నావు. కానీ దాని రియల్ వర్త్ ఎంత? నిజంగా ఇప్పుడు వైజాగ్ సీలే ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. వైజాగ్ సీలు 8,000 కోట్లకు అమ్ముతా అంటుండు వేదాంతానికి. దాని మీద ఉన్న భూములు అమ్ముకున్నా మనకి ఇప్పుడు నిన్న సార్ చెప్పింది లక్షల కోట్లు వస్తున్నాయి. అట్లా బిఎస్ఎన్ఎల్ తీసుకోండి, ఎల్ఐసి తీసుకోండి, ఇన్నేళ్ళు లాభాలు వచ్చే కంపెనీలు నువ్వు రాగానే ఎందుకు నష్టాలు వస్తాయి? నష్టాలు వచ్చితే లాభాలు వచ్చేటట్టు నువ్వు ప్రతిపక్షంలో ఏం చెప్పినావు? నేను లాభాలు వచ్చేటట్టు చేస్తాను. లాభాలు వచ్చేటట్టు చేయాలని ఎందుకు అమ్ముతున్నావు? అది కూడా మార్కెట్ రేట్కి ఎందుకు అమ్ముతలేవు? ఆల్మోస్ట్ ఫ్రీగా ఎందుకు ఇచ్చేస్తున్నావు? రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వు నీ దోస్తులకు అమ్మేదానికంటే ఎక్కువ రేట్ ఇస్తాను ఎందుకు అమ్ముతలేవు రాష్ట్ర ప్రభుత్వాలకి? ప్రభుత్వ రంగ సంస్థలు ఏమో నష్టాలు వచ్చినాయని ఫ్రీగా ఇచ్చేస్తావు. అదే ప్రైవేట్ సంస్థలకి ఏది వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, వాళ్ళ రుణాలు మాఫీ చేస్తావు. 25 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు అదాని అంబానీలకి. వాళ్ళు బ్యాంకుల దగ్గర అప్పు చేస్తే మనం జిఎస్టీ, పెట్రోల్ మీద కట్టింది, జిఎస్టీ మీద కట్టింది, దాన్ని ట్యాక్సులు తీసుకొని అదాని అంబానీకి ఇస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది పేదోడి సొమ్ము తీసుకొని వాళ్ళకి ఇస్తావా? మోడీ వచ్చినాక 84% మంది పేదోళ్ళు అయ్యారు, భారతీయ హిందువులు. కరెక్టా ఇది? వైజాగ్ స్టీల్ వైజాగ్ ప్రభుత్వ వైజాగ్ పోర్టుని చంపుతా అంటావు, వాడి యొక్క కృష్ణరేవ పోర్టు, ఇంకో ప్రైవేట్ అదాని పోర్టులని లేపుతా అంటావు. ఎంతవరకు కరెక్ట్? ఇన్ని దేశాలు తిరిగిండు, ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాలే. మన్మోహన్ సింగ్ గారు కొన్ని దేశాలు పోయినా ప్రతి దేశంతో ఏదో ఒక డీల్ చేసుకొని వచ్చిండు. న్యూక్లియర్ డీల్ కానీ, మన భారతదేశాన్ని భద్రతా సమితిలో పర్మనెంట్ మెంబర్షిప్ చేసే ప్రయత్నం చేసిండు ఒబామా గారు ఉన్నప్పుడు. మోడీ చేసిండా? ఇన్ని దేశాలు ఎందుకు తిరిగిండు? కేవలం అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి. ఇది నేను చెప్తలేను, ఆయా దేశాల యొక్క అధినేతలు చెప్తున్నారు. శ్రీలంకకు పోయి అక్కడ దాని ఎలక్ట్రిసిటీ దాని యొక్క కాంట్రాక్ట్ ఇప్పించిండు. లిక్కర్ స్కామ్ అని కవిత గారిని వేసిండు కదా. మరి ఇదే మన యొక్క ఇప్పుడు కాళేశ్వరం అంటున్నాం, అదే మెగా కృష్ణారెడ్డి ఎక్కువ డొనేషన్ ఇచ్చింది వరకు బీజేపీకే. మెగా కృష్ణారెడ్డి మీద ఒక్క చర్య తీసుకున్నాడా చెప్పండి? మెగా కృష్ణారెడ్డికి ఎన్ని లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చిండు? 8,000 కోట్లు అధికారికంగా బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినాయి చందా. ఫస్ట్ 2017లో తెచ్చిండు ఎలక్టోరల్ బాండ్ చట్టం బీజేపీ వాడు నరేంద్ర మోడీ. సో 2017 కంటే ముందు ఎలక్టోరల్ బాండ్స్ రాకముందు ఒక కంపెనీ ఏదన్నా లాభాలు వాడికి వచ్చిన లాభాల్లో వాడు చేసిన వ్యాపారాలు కాదు, వాడు 1000 కోట్ల వ్యాపారం చేస్తే 1000 కోట్ల వ్యాపారం లెక్క పెట్టదు. 1000 కోట్లకి వెళ్ళి ఖర్చులు అన్ని తీసేసినాక, జీతాలు ఖర్చులు అన్ని తీసేసినాక, అంటే లాభాలు కంపెనీకి వచ్చిన లాభాల్లో 100 కోట్ల లాభం వస్తే అందులో 7 కోట్లు 7% మాత్రమే ఇది రాజకీయ పార్టీలకు చందా ఇవ్వచ్చు. 2014 కంటే ముందు కాంగ్రెస్ హయాంలో ఉన్న చట్టం ఏందిరా అంటే, రాజకీయ పార్టీలకు చందా ఇచ్చే దీన్ని 100 కోట్ల లాభం వస్తే కంపెనీకి అందులోకి వెళ్ళి 7 కోట్లు మాత్రమే దానం చేసే హక్కు ఉన్నది. ప్లస్ ఎవరు దానం చేసిరు అనేది ప్రజలకు తెలవాలి అనేది చట్టం ఉంది, ట్రాన్స్పరెన్సీ. అట్లాంటి చట్టాన్ని తీసివేసి 2017లో ఎలక్టోరల్ బాండ్స్ అనే చట్టాన్ని తెచ్చి మధ్యలో ఎస్బీఐని పెట్టి ఎవడు దానం చేసిండు అనేది తెలియకుండా చేసినావు. అంటే ఆ ట్రాన్స్పరెన్సీ తీసేసినావు. రెండోది ఏం చేసినావు? ఎంతైనా దానం చేసుకోవచ్చు అని చెప్పినావు. ఆ విధంగా అత్యధిక చందా ఎవరికి వచ్చింది? మొత్తం చందా 16,000 కోట్లు అయితే 8,000 కోట్లు కేవలం బీజేపీకి వచ్చింది. మళ్ళీ దాన్ని కూడా సమర్థించుకోవడం ఎంత మూర్ఖత్వం. కోర్టు అడిగితే కూడా మాకు ఎన్నికలు అయిపోయేలాగా టైం ఇయ్యి, మేము మాకు టైం కావాలి, మేము చెప్పము అని ఎన్ని మెలికలు పెట్టిర్రు. కోర్టుగా వాటి కంపల్సరీ ఇవ్వాలంటే ఇచ్చి మళ్ళీ ఇవాళ నీతులు ఎందుకు చెప్తున్నావు? నేనేమంటున్నా, 8,000 కోట్ల కాంట్రాక్టు 8,000 కోట్లు నీకు అధికారికంగా నీ బీజేపీకి ఇచ్చిందంటే వానికి ఎన్ని లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చినావో నువ్వు అర్థం చేసుకో. అలా వాడెంత దోసుకున్నాడో అర్థం చేసుకో.